2 తిమోతి రాసిన పత్రిక 1:5. కమ్ ఆన్ చర్చ్, అందరూ కూడా ఓపెన్ యువర్ బైబిల్స్ అండ్ రీడ్ అలాంగ్ విత్ మీ. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబవళ్ళు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచారం ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునికే ద్వారా వసించను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక గొప్ప దైవజనుడు, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన గొప్ప దైవజనుడు అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడట. హీ రిమెంబర్డ్ తిమోతి. అయ్యా, నువ్వు కార్చిన కన్నీరు, నీ నిష్కలంకమైన మనస్సు నేను జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా అని అపోస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఏమంటే గొప్ప దైవజనుడు ఆ వ్యక్తిని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, తిమోతి ఒక అద్భుతమైన యవనస్తుడు. తిమోతి దైవభక్తి కలిగినటువంటి వాడు. తిమోతి నిష్కపటమైన మనస్సు కలిగినటువంటి వాడు. తిమోతి మంచి సాక్ష్యం ఇకోనియను లుస్త్రలోను పొందినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిలోకి ఆ భక్తి ఎలా వచ్చింది? ఆ వ్యక్తి అంత అద్భుతమైనటువంటి రీతిలో దేవుని చేత పొగడబడుతున్నాడంటే, ఆ వ్యక్తి ఎవరి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డాడు, ఎవరు ఆ వ్యక్తిని ఆ విధంగా మౌల్డ్ చేశారు, ఆ వ్యక్తిని ఆ రీతిగా క్రాఫ్ట్ చేసింది ఎవరనంటే, వాస్తవానికి ఆ భక్తి, ఆ విశ్వాసం ఎవరి నుంచి వచ్చిందట? తన అమ్మమ్మ. ఎవరు? తన అమ్మమ్మ, లేకపోతే అవ్వ అని రాయబడింది. గ్రాండ్ మదర్ అయినటువంటి ఎవరు? లోయి. ఎవరు? లోయి కాదు, లోయి. లోయి అనేటువంటి ఆ స్త్రీ నుంచి, ఆ లోయి నుంచి ఎవరికి వచ్చింది? యునికేకి వచ్చింది. యునికే నుంచి ఎవరికి వచ్చింది? తిమోతికి వచ్చింది. చూసారా, భక్తి అనేది ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది. నువ్వు దైవికమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటే నీ బిడ్డలు నీ దైవిక ప్రవర్తన చూస్తారో వారు నీ నుంచి నేర్చుకుంటారు. అంతేగాని ఓ స్త్రీ గనక తనే గనక చెడిపోతే, లేకపోతే దేవునికి విరోధంగా పాపం చేస్తున్నప్పుడు నీ బిడ్డలు కూడా నీ ద్వారా చెడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అందరి బట్టి నా ప్రతివచనాగమా ఈ రోజున జనరేషన్స్ని ప్రభావితం చేయొచ్చు. మనం కుటుంబాన్ని మార్చగలిగింది ఎవరు? యునికే. తన యొక్క విశ్వాసం ఎవరిలోకి వచ్చింది? తిమోతిలోకి వచ్చినట్టుగా మనం చూస్తుంటాం. ఈరోజున స్త్రీ యొక్క ప్రవర్తన నీ పిల్లల భవిష్యత్తును మార్చగలదు. నీ ప్రార్థన జీవితం, నీ సహనము, నీ యొక్క భక్తి, నీ యొక్క విశ్వాసము, నీ నిరీక్షణ నీ బిడ్డలను ఏం చేయగలుగుతుంది? ప్రభావితం చేయగలుగుతుంది. నా తల్లి గురించి చెప్పగలను నేను. నా తల్లి చేసిన ప్రార్థన బట్టి నేను రక్షించబడ్డాను. నా తల్లి నన్ను పెంచిన విధానాన్ని బట్టి ఈరోజు సేవకుడిగా మారాను. ఈరోజు స్త్రీ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా ప్రార్థన చేయగలరు. పురుషులు వాస్తవానికి వాళ్ళ ఆఫీస్లో వర్క్స్ ఉంటాయి. సో కుటుంబ పోషణ కొరకు వారు ప్రయాసపడాలి, వారు బయటికి వెళ్ళి ధనాన్ని సంపాదించాలి. కానీ స్త్రీకి ఇంట్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందుని బట్టి ఏం చేయాలి? వారు మరి ఎక్కువగా ప్రార్థించాలి. పిల్లలను పెంచే విషయంలో వారే జాగ్రత్త వహించాలి. నా ప్రతివచనాగమా మీరు ఒక విషయాన్ని గమనించాలి. సో స్త్రీలు ఏమండి, దే కెన్ ఇన్ఫ్లుయెన్స్ జనరేషన్స్. ప్రార్థనా స్త్రీ ఎంతో శక్తివంతమైన ప్రార్థన చేసేటువంటి స్త్రీ, తన జీవితం ఎంతో శక్తి కలిగినటువంటి స్త్రీ అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. నేను గత వారం చెప్పినట్టు మేరీస్ లెసెట్స్ గురించి చెప్పాను మీకు. మేరీస్ లెసెట్స్ ఆమె నైజీరియా దేశానికి స్వాత ప్రకటించడానికి వెళ్ళింది. ఆమె బాల్యంలోనే సండే స్కూల్కి వెళ్తున్నప్పుడు సండే స్కూల్లో మిషనరీ స్టోరీలు చెప్పేవారు. ఆ మిషనరీ స్టోరీలో ఒకరోజు ఆ సండే స్కూల్లో డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి దైవజనుడి గురించి చెప్తున్నారు. చాలా ఇన్స్పైర్ అయింది. ఒక దేశ చరిత్రని, ఆఫ్రికా దేశాన్ని మార్చాడు డేవిడ్ లివింగ్స్టన్. నేను కూడా ఏదైనా ప్రాంతానికి వెళ్ళి మిషనరీగా వెళ్ళి సేవ చేయాలి, ఒక ప్రాంతంలో వెలుగులు నింపాలి అనే ఉద్దేశంతో నైజీరియా అనే దేశానికి అతి చిన్న వయసులో వెళ్ళిపోయిన తర్వాత నైజీరియా ఆ ప్రాంతంలో, ఆ తెగల్లో ఎవరికన్నా కవల పిల్లలు పుడితే వాళ్ళని చంపేసేవారట. కవల పిల్లలు పుట్టడం అనేది శాపంగా భావించేవారు. ఆ వింతైనటువంటి ఆచారం ఏంటంటే, ఆ తల్లిని చంపేసేవారు, బిడ్డలను కూడా చంపేసేవారు. తన ముందు అనేక మంది కవల పిల్లలను చంపేస్తుండేటువంటి ఆ తెగవారు వారికి సత్యం చెప్పాలి, వారికి జీవం గల దేవుని పరిచయం చేయాలి. ఎప్పుడైతే సత్యం వారు గ్రహించగలుగుతారో వారు వెలుగులోకి వస్తారనే ఉద్దేశంతో ప్రయాసపడింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె వేషధారణ మారిపోయింది. ఆమె స్కాట్లాండ్ దేశానికి సంబంధించినటువంటి ఆమె, కానీ నైజీరియా దేశానికి వెళ్ళి ఆ గ్రూపుల వాళ్ళు, అంటే ఆ తెగలవారు ఏ బట్టలు అయితే వేసుకుంటారో ఆ బట్టలు కట్టుకోవడం ప్రారంభించింది. ఆ భాషను నేర్చేసుకుంది. ఇంకా చెప్పాలంటే దేవుని కొరకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో అక్కడ మూఢాచారాలను వారందరిలో కూడా వెలుగు నింపింది.
నిజంగా ఆ ప్రాంతంలో గొప్ప దైవిక శక్తితో ప్రతి ఒక్కరు నింపడానికి దేవదేవుడు సహకారిగా ఆమెకున్నాడు. మేరీ స్లెసర్స్ తన జీవితంలో ఎట్టకేలకు నైజీరియా దేశానంతా కూడా ప్రభు కోసం గెలుచుకోగలిగింది. అనేక తాండాలకు వెళ్ళి, అనేకమైనటువంటి తెగలకు వెళ్ళి యేసయ్యను పరిచయం చేసింది. వారి భాషలోనే సువార్త ప్రకటించింది, వారికి వైద్యాన్ని అందించింది, అక్కడ స్కూల్స్ని ఏర్పాటు చేసింది. వారందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇవ్వడంలో ప్రముఖమైన పాత్ర పోషించింది మేరీ స్లెసర్స్. ఆమెకు తరచూ మలేరియా వస్తుండేటువంటిది, ఎందుకంటే అక్కడ దోమలు, అక్కడ భయంకరమైన పరిస్థితులు. వారికైతే రెసిస్టెన్స్ ఉంటుందేమో, కానీ ఈమె ఫారెన్ లేడీ కాబట్టి రెసిస్టెన్స్ ఉండేది కాదు. ఆ మలేరియా భయంకరమైన వ్యాధుల చేత బాధపడుతూ ఆమె 66 ఇయర్లో ఆమె ప్రభు దగ్గరికి చేరిపోయింది. చేరిపోయినప్పుడు వాళ్ళందరూ కూడా ఆమెను ముద్దుగా ఒక పేరు పెట్టి పిలుచుకున్నారు. అదేంటి తెలుసా? ప్రజలందరికీ తల్లి అని పేరు పెట్టి పిలుచుకున్నారట. స్తోత్రం చెప్పండి. ప్రజలందరికీ ఈమె తల్లే. నైజీరియా దేశం అనేక ప్రాంత వాసులను మార్చగలిగింది, దేవుని వెలుగును చూపించగలిగింది. ఈరోజు నైజీరియా దేశంలో అంత గొప్ప ఉద్యమం, నైజీరియా దేశంలో అంత గొప్ప రివైవల్ ఈ రోజున టేకిన్ ప్లేస్ అయిందంటే ఈ యొక్క మేరీ స్లెసర్స్ చేసినటువంటి గొప్ప కాంట్రిబ్యూషన్ కొన్ని తాండాలని, కొన్ని వర్గాల్ని మార్చేసింది. దేవుని కొరకు వాళ్ళందరినీ వెలిగించింది. ఇప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండటానికి ఆమె చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ చాలా గొప్పవి. నా ప్రతివచనాగమా, మేరీ స్లెసర్స్ వల్లే ఉండగలుగుతావా? ఒక కుటుంబాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి, ఒక ప్రాంతాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఆ గొప్ప ఎబిలిటీ స్త్రీలో ఉంది. నీ కుటుంబాన్ని ప్రభావితం చేసేటువంటి ఆ గొప్ప ఎబిలిటీ నీకు ఉంది. నీ యొక్క బంధువులందరినీ కూడా ప్రభావితం చేసేటువంటి ఆ గొప్ప ఎబిలిటీ స్త్రీలో ఉంది. నన్ను ఇన్స్పైర్ చేసినటువంటి ఉమెన్ వీళ్ళు యామీ కార్మైకల్. ఒకసారి ఆమె ఫోటోగ్రాఫ్ చూడండి. ఆమె మాటనండి ఒకసారి. యామీ కార్మైకల్. ఓకే, ఆమె మన భారతదేశానికి వచ్చి 55 సంవత్సరాలు ఇక్కడే సేవ చేసిందండి. ఆలయాల్లో వేశ్యావృత్తులతో ఉంటారు. వాస్తవానికి భారతదేశంలో కూడా మూఢాచారాలకు ఏమీ తక్కువేం కాదు. జోగిని వ్యవస్థని, ఇంకా చెప్పాలంటే రకరకాల భయంకర వ్యవస్థలు, టెంపుల్లో భయంకర వేశ్య వృత్తులు జరుగుతుండేటువంటి. అంటే ఆ గ్రామానికి అంతటికీ కూడా కొంతమంది స్త్రీలని ఉంపుడుగత్తులుగా చేసి వాళ్ళ చేత పాపాన్ని జరిగిస్తుండేటువంటి వారు. ఎక్కడ? దేవాలయంలో. అది దేవునికి అంకితం చేయబడ్డారు వాళ్ళు. అందుబట్టి గ్రామానికి అంతటికీ కూడా వాళ్ళు సేవ చేయాలి. ఏ సేవ? భయంకరమైనటువంటి సేవ, పాపం. అది ఒక భక్తిగా తీసుకొచ్చేసారు చాలామంది. అలాంటి టైంలో ఎంత భయంకరమైన జీవితం ఒకసారి ఆలోచన చేయండి. ఆ రోజు ఎంతమంది వస్తే అందరితో కూడా ఆమె జీవితాన్ని పంచుకోవాలి. వద్దు అంటే కుదరదు, వద్దు అంటే కుదరదు. రేపొద్దున గర్భఫలం అయ్యి ఆమెకి ఎవరన్నా కొడుకు పుట్టాడా, కొడుకునైతే వదిలేస్తారు, కానీ కూతురును కూడా అదే వృత్తిలోకి తీసుకురావాలి. ఆమె ఆ టెంపుల్ని లేకపోతే అంతా కూడా కడుగుతూ ఉండాలి. అక్కడే భయంకరమైన సేవ చేస్తాను. నేను ఒకసారి మాట్లాడాను దీని గురించి, జోగిని వ్యవస్థ గురించి మాట్లాడాను. ఒక ½ అన్ అవర్ వీడియో నేను ఇచ్చినప్పుడు చాలా వ్యతిరేకత వచ్చేసింది. మీరు ఈ వ్యవస్థ గురించి ఎలా మాట్లాడతారు? అవును, అది మూఢాచారం. ఆ మూఢాచారంలో ఉంటుంటే అనేక మందిని యామీ కార్మైకల్ వారిని అందరినీ బయటికి తీసుకొచ్చింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతోమంది పిల్లల్ని విడిపించింది. ఎంతోమంది ఆ భయంకరమైనటువంటి ఊబిలో ఉన్నటువంటి వ్యక్తులను విడిపించి వారికి ప్రత్యేకమైన ఆశ్రమాలు ఏర్పాటు చేసే జీవితాన్ని పంచింది యామీ కార్మైకల్. నిజంగా 50 సంవత్సరాలు పరిచయం చేసింది ఆమె. ఒక ఆశ్రమాన్ని ప్రారంభించింది తమిళనాడులో. ఓనర్ ఫెలోషిప్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన ఆశ్రమాన్ని స్థాపించింది. ఎవరు తెలుసండి? యామీ కార్మైకల్. ఇంకా చెప్పాలంటే ఎలిజబెత్ ఎలియట్, మీకు అందరూ తెలుసు, జిమ్ ఎలియట్ యొక్క భార్య. తన భర్త ఈక్వెడార్ అనే ప్రాంతంలో సువార్త పరిచయం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆటవీకుల ద్వారా చంపబడతాడు జిమ్ ఎలియట్. వాస్తవానికి వారి దగ్గర గన్స్ ఉంటాయండి. గన్స్ తీసుకుని వారిని చంపుతున్నప్పుడు, బళ్ళాలతో పొడుస్తున్నప్పుడు గన్స్ తీశారు మిగతా ఫ్రెండ్స్. ఈ జిమ్ ఎలియట్ అంటాడు, ఇక్కడ సువార్త ప్రకటించబడాలంటే మనం కనుక ఆయుధాలను తీసి వాళ్ళని ఒక్కరిని చెప్పినా సరే వారి జీవితాంతం ఎప్పుడు యేసయ్యని నమ్ముకోరు. యేసయ్య కోసం ప్రాణత్యాగం చేసేద్దామని చెప్పి ప్రభు కోసం ప్రాణత్యాగం చేశారు జిమ్ ఎలియట్ తన యొక్క స్నేహితులు. ఈ వ్యక్తి జిమ్ ఎలియట్ మీరు చూస్తున్నారు. ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఆకాస్. ఆకా అనే గ్రూప్ ఉంది, చాలా భయంకరమైన గ్రూప్, నరమాంస భక్షకులు. అక్కడికి వెళ్ళారండి వీళ్ళు. ఈక్వెడార్ అనేటువంటి ప్రాంతం ఎక్కడో తెలుసండి? అమెజాన్ ఫారెస్ట్, మీకు అందరికీ తెలుసు. అమెజాన్ ఫారెస్ట్లో ఈక్వెడార్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంటే అక్కడికి ఆకా గ్రూప్ దగ్గరికి వెళ్ళారు. చాలా ప్రజలు ఉన్నారు అక్కడ. వారిని వెలిగించాలని వెళ్తే చంపేశారండి. అప్పుడు భార్య ఏమనుకోవాలి, నా భర్తను చంపేశారు వీళ్ళు, నేను ఆ ప్రాంతంలో అడుగు పెడితే నన్ను చంపేస్తారు, నా బిడ్డలను చంపేస్తారని చెప్పి ఇంట్లోనే ఉండాలా. కానీ ఆమె కూడా వెళ్ళిపోయింది. నా భర్త లెగసీ నేను కంటిన్యూ చేయాలని. మీరు నమ్మండి, ఆకా గ్రూప్ అంతా మార్చి పాడేసింది. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. ఆకా గ్రూప్ అంతా మార్చేసింది. నిజంగా ఈక్వెడార్లో ఈరోజు స్వార్థ వినపడుతుందంటే, అనేక చర్చ్లు ఈరోజు కనబడుతున్నాయంటే ఈ యొక్క ఎలిజబెత్ ఎలియట్ ఎంత మంచి ఆ కృప అండి.
వీరందరూ కూడా ప్రాణత్యాగాలు చేశారు యేసే కొరకు. వారు వేటిని కూడా ఏం చేయాలి, వేటిని కూడా వారిని ఆపలేకపోయింది. అప్పుడు దేవుడు ఇంకా గ్లాడిస్ ఆల్స్వర్డ్ అనేటువంటి ఆ స్త్రీ గురించి, వీళ్ళందరూ మిషనరీ గురించి మనం వింటూ వస్తున్నాము. ఒక మిషనరీ యునైటెడ్ కింగ్డమ్ నుంచి వచ్చింది, చైనా దేశానికి సేవకు వెళ్ళింది. యుద్ధ సమయంలో అనేక మంది బిడ్డలను సురక్షితమైన ప్రాంతాలు నడిపించింది. నిజంగా ద ఇన్ ఆఫ్ ద సిక్స్త్ హ్యాపీనెస్ అనే సినిమా ఈమె పేరు మీద తీశారండి. సో ఇంప్లర్ గ్లాడిస్ ఆల్స్వర్డ్ అనేటువంటి ఈమె తన జీవితంలో అద్భుతమైనటువంటి స్వార్థ పరిచయం చేసింది. నేను 3 విషయాలు చెప్పాను ఈ రోజున. స్త్రీ దేవుని చేత ఎంపిక చేయబడింది, దేవుని రూపంలో చేయబడింది, దేవుడు మీ పట్ల ఒక ప్రత్యేక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది మొదటి అంశం. ఆ తర్వాత మీరు బలవంతులు. ఎబ్రీ స్త్రీలు ఎలాంటి వాడు, చురుకైనటువంటి వారు. కాబట్టి ప్రతి స్త్రీ కూడా బలంగా ఉండాలి, చురుకుగా ఉండాలి. ఆ బలము చురుకుతనం ఎలా వస్తుందంటే విశ్వాసం ద్వారా వస్తుంది. దేవుని విశ్వాసం ఉంచినటువంటి వారు బలం పొందుతారని దేవుని నాకు సెలవిస్తూ ఉంది. ఆ తర్వాత స్త్రీలు ఈ రోజున ప్రపంచాన్ని ఏం చేయగలరు, ప్రభావితం చేయగలరు. అందరి శక్తి సామర్థ్యాలు దేవుడు ఇచ్చాడు. గాడ్ ఈజ్ అపాయింటెడ్ యూ, గాడ్ ఈజ్ సెలెక్టెడ్ యూ. కాబట్టి ఈ యొక్క ఉమెన్స్ ఆ రోజున మీకు అందరికీ చేతులెత్తి ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. మీ దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మీకు ఆరోగ్యాన్ని ఇచ్చును గాక, బిడ్డలను పెంచుకోవడానికి చక్కటి జ్ఞానాన్ని ప్రభుత్వను గాక. సంఘములో కూడా ఒక వీర వనితలుగా, సంఘములో కూడా పరిచయం చేసేటువంటి వనితలుగా, దేవుని రాజ్య విస్తరణలో ప్రతి స్త్రీ కూడా పాల్గొనాల్సిందిగా నేను మనసారా కోరుతూ మిమ్మల్ని అందరినీ యేసుక్రీస్తు ప్రభు నామంలో దీవిస్తూ ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. తల్ల వంచుని ప్రార్థన చేసుకుందాం. ప్రభు నీ కొందనాలు తండ్రి. ఉమెన్స్ డే సందర్భంగా ప్రభు 3 ప్రాముఖ్యమైన సత్యాలు మీరు మాతో మాట్లాడారు. నాన్న, ఉమెన్ ఎలా ఉండాలి, అనేక మంది మిషనరీలు మా ముందు పెట్టారు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వీరవనితలు మా ముందు పెట్టారు. దెబోరాను మా ముందు పెట్టారు, ఎస్తేరు మా ముందు పెట్టారు, మరియను మా ముందు పెట్టారు, మేరీ మగ్దలేని మా ముందు పెట్టారు. ఇంకా ప్రభు బైబిల్ గ్రంథంలో ఇంకా ఇన్స్పిరేషనల్ ఉమెన్ చాలామంది ఉన్నారు. ప్రభు వారిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. మా సంఘంలో కూడా ప్రభు నాన్న హెబ్రీ స్త్రీల వల్ల చురుకైనటువంటి వారిగా మా సంఘం ఉన్నట్లు సువార్తను అనేక చోట్లకి తీసుకెళ్లేటువంటి భారం కలిగిన స్త్రీలను మీరు లేపండి అయ్యా. కృపను గురించి స్థిరపరచండి. యేసు నామం పేట అడిగి వేడుకుంటున్నాము తండ్రి.